ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏంటంటే ఆజ్ఞ పాలనం. ఈ ఇంగ్లీష్లో కూడా చూశాను. రూల్ ప్రకారంగా దేవుని యొక్క నియమం ప్రకారంగా పరిపాలన చేయటం అనమాట. అంతే. ఇలా పరిపాలన చేసే రాజులు ఎంతమంది ఉన్నారో కదా. చూస్తే ఎవరెవరు నీతిని అనుసరించి పరిపాలన చేశారో బైబిల్లో చాలా ఉన్నాయి. అన్ని విషయాలు చెప్పను. నేను టూకీగానే త్వరగా చెప్పేస్తాను, ఎందుకంటే ఆలస్యంగా వస్తున్నాం కదా. చాలా బడలికి అయిపోయింది. బయటికి వెళ్ళే మధ్యాహ్నం కొంచెం నీరసం అయిపోయింది. బాగా చాలా లేట్గా వచ్చామంటే నీరసం వచ్చింది. వస్తూ మా పాప కొంచెం అంత డికాక్షన్ వితౌట్ షుగరు అండ్ పాలు లేకుండా డికాక్షన్ ఇచ్చింది నిమ్మకాయ పిండి. అప్పుడు కొంచెం నేను కొంచెం చురుగ్గా ఉన్నాను. దేవుని స్తోత్రం. నా ప్రియమైన వాళ్ళారా, అనేక మంది రాజులు ఈ ప్రపంచాలను ఏలారండి. క్రీస్తుకు పూర్వం పరిపాలన చేసే రాజులు, అంతేకాకుండా మోషేకు పూర్వం పరిపాలన చేసే రాజులు ఉన్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళకి చట్టాలు లేవు, ఎవరిష్టం వచ్చిన పరిపాలన చేశారంతే. మనకు కూడా క్రీస్తు శకంలో కూడా నిన్న మొన్నటి వరకు కూడా మనకు కూడా ఏం జరిగేదో తెలుసండి. చెట్టు కింద పంచాయతీ. ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన కూర్చుంటాడు. ఎవడో తప్పు చేశాడు, నోటుకు వచ్చినట్టుగా వేసేయండి అంటే వేసేయడమే. అదే జరిగేది. న్యాయం ఏదో తెలియదు. రకరకాల చట్టాలు మనల్ని పరిపాలన చేస్తే దేవుడు ఈ ప్రపంచాన్ని ముందుకు సాగించడానికి ప్రపంచానికి ఒక అద్భుతమైన చట్టాన్ని ఇచ్చాడు. అది మొదటిగా మోషే ద్వారా వచ్చింది. దేవుని స్తోత్రం. ప్రజలందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. ఎస్పెషల్లీ ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో అద్భుతమైన మొదటి మాట మొదలుకొని ఆఖరి వరకు కూడా ఈ మాట ప్రజలందరికీ నచ్చింది. ఇది చాలా బాగుంది అనుకున్నారు. కానీ చాలా సూటిగా నచ్చని విషయాలు కూడా ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అంటే ఇదేంటంటే ఇంత స్వార్థం ఏంటండి మీ దేవుడికి? నేను తప్ప ఆయన ఇంకెవరు పడితే వాళ్ళు మన ఇష్టం కదండి. అదేంటంటే అలా అనేసాడు దేవుడు. అంత స్వార్థం. మా దేవుళ్ళు అయితే అలా అనరు అని అనుకున్నారు. చాలామంది అనుకున్నారు. ఇప్పటికి కూడా అలా అనుకుంటున్నారు. రాజమండ్రి పట్టణంలో క్రిస్టియన్ ఎర్నెస్ట్ గారు అని హైందవ కుటుంబం నుంచి, అంటే బ్రాహ్మణ కుటుంబం నుంచి బయటకు వచ్చేసాడు. దేవుని దర్శనం కలిగింది ఆయనకి. పూజలు చేయటం మానేసి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఆ తర్వాత బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత ఇంటికి కూడా వెళ్తే ప్రయత్నం చేస్తే వాళ్ళ అమ్మ కూడా ముద్దట్లేదు, బయటకు పోమందాను. ఇంట్లో వాళ్ళందరూ దాన్ని తరివేశారు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఉంటూ చాలా పెద్ద సాక్ష్యమైంది. ఆయన క్రిస్టియన్ ఎర్నెస్ట్ అని పెట్టుకుని అసలు పేరు మర్చిపోయాను. ఆయన మంచి ప్రసంగికుడే. ఆయన మెసేజ్లు ఆయనతో కూడా నేను మాట్లాడాను. ఆయన ఒక ఊర్లో ఇలాగే సువార్త ప్రకటించడానికి వెళ్ళాడంటే రాజమండ్రి దగ్గర సమీపాన ప్రకటిస్తూ ఉంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎదుగు రాడు అని యేసయ్య సెలవిస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ప్రయాసపడి భారం మోసుకుని ఇలా చెప్తున్నాడట. చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టుకుని ఆ ఊరు ప్రెసిడెంట్ గారు తీసుకెళ్ళారు. ఆ ప్రెసిడెంట్ గారు చెట్టు చుట్టూ సిమెంట్ చేయించేశారు చక్కని. ప్రక్కనే గోడలు ఏమంటారు టెంపుల్స్ ఉన్నాయి, వాటికి పెయింట్లు వేస్తున్నారు. అక్కడ జనాలు పని చేస్తున్నారు. ఆయన కుర్చీలో కూర్చున్నాడు. అక్కడ కూర్చుంటే తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్తే ఆయన నిలబడ్డాడు. అలాగా నిలబడితే నాకు అద్భుతమైన విషయం ఏంటంటే, సేవకుడు నిజంగా నిలబడితే ఈ సేవకుడిని అందరూ కలిసి తీర్పు తీర్చున్నారేమో అనుకుంటాం. కానీ ఈయనే ఆయన హృదయంలో తీర్పు తీర్చేలా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి చాలాసార్లు చెప్తుంటాను, సౌలు సంఖ్యలతో నిలబడ్డాడు. ఎక్కడ? అగ్రిప్పరాజు దగ్గర కదా. అగ్రిప్పరాజా, తమరు యూదులకు ఆచారాలు సంప్రదాయాలు మీరు ఎదురు కదా అని సంతోషించాడంట. అగ్రిప్పరాజా, మీకు విషయాలు అడుగుతున్నాను అంటూ ఒక క్వశ్చన్ చేశాడు. ఆయన ఏమంటాడు తెలుసా? సౌలా, నీకు తెలివి ఎక్కువ ఉందయా, ఇంత త్వరగా నన్ను క్రైస్తవుని చేసేస్తావా అన్నాడు. మీరు దేవుణ్ణి నమ్ముచున్నారు కదా, మీరు నమ్ముచున్నారని నేను ఎరుగుతున్నాను. అమ్మ, ఆయన నమ్మితే నమ్మనాలి చెప్పాలి, లేకపోతే లేదనాలి. ఇంత త్వరగా ఆ మాటలోనే మారిపోతున్నాడా? అవును, ఈ దేవుని మాటలో గొప్ప క్రియ జరుగుతుంది అనమాట. జరిగిపోయినప్పుడే క్రియ ఆయనకి.
ఇంత త్వరగా నన్ను పైన ఆయనకి కింద ఉన్న ఆయన తీర్పు తీర్చినట్టుగా ఉంది. ఇప్పుడు అలా సంఖ్యలు ఉన్నాయి, జనాలు ఉన్నాయి, భయపడుతున్నాడు ఈయనకి. దేవుని స్తోత్రం కలిగాక యేసయ్య నిలబడినప్పుడు సిలువ వేసేటప్పుడు పిలాతు కంగారైపోయాడు. ఆయన రోమన్ గవర్నర్ కదా, ఆయన కంగారైపోయాడు. ఎంత భయంకరుడో అయినప్పటికీ భయపడిపోయాడు. అవును, ఇక్కడ కూడా అదే జరిగింది. ఈయన వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అంటారు. మా దేవుళ్ళు అలా ఉంటారు. 33 కోట్లు ఉన్నారయ్యా, ఎవరి మాట చెప్పలేదు. ఇంత స్వార్థం ఏంటి మీ దేవుడికి? నేనే అంటే అహం, అంత అహం ఎందుకయ్యా మీ దేవుడికి అన్నట్ట. మీకు చాలాసార్లు చెప్పుంటాను, వినుంటారు మీరు. చాలా చోట్ల నాకు ఈ మాట నాకు నచ్చింది, ఆయన చెప్పిన మాట. ఆయన చెప్పే విధానం నాకు చాలా నచ్చింది. అప్పుడు ఆయన అందరూ నిలబడి ఉన్నారంట, ఇక్కడ చాలామంది నిలబడి ఉన్నారట. అయ్యా చిన్న మాట మీ విన్నవించుకుంటాను అన్నాడట. చెప్ప అన్నాడట. ఏం లేదు సార్, ఈ ఊరంతా నిలబడ్డారు, మీ గ్రామస్తులేనా అన్నారట. మా గ్రామమే. ఇప్పుడు అది ఎందుకు నీకు అన్నారు. సార్ ఈ ఊరికి ప్రెసిడెంట్ ఎవరు కనపట్లేదా? నేనే అన్నాడట. అదేంటి సార్ నేనే అని మీరు అనకూడదు అన్నారు కదా, మీరు ఎందుకు అన్నారు నేనని? నేనంటే అహంకారం అన్నారు కదా. అయ్యో మీరెందుకు అన్నారు? అరే మీరు కూడా అహంకారమేనా అన్నాడట. దేవుని స్తోత్రం. మీకు ఎందుకండి అంత అహంకారం? ఆగు, ఏంటి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు? నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ కాబట్టి నేనే అంటాను. ఇక్కడ ఉన్నవాడు ఎవడో కూడా అనలేడు, ఎందుకంటే నేను ప్రెసిడెంట్ కాబట్టి. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే. దేవుడు 33 కోట్లు ఉన్నారన్నారు కదా, వాళ్ళు ఎవరు అన్నారు? ఎందుకంటే ఆయనే కాబట్టి మార్గం, ఆయనే సత్యం కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి ఆయన ఒక్కడే అనగలడు అన్నాడట. సరెండర్ ఇప్పుడు దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. రాత్రి కాడ ఈయన లేనప్పుడు 2-3 ఫ్యాన్లు అట్టుకొచ్చి ఆ ఫ్యాన్ల మీద ఆయన పేరేదో మర్చిపోను, అలా ప్రెసిడెంట్ గారు బహుకరించే ధర్మం అని రాసేసాడు. ప్రెసిడెంట్ గారి ధర్మం అన్నారు. ఈయన ఎక్కడో మీటింగ్ నుంచి వచ్చారు, ఎవరు తెచ్చారని అలా ఆవిడని అడిగాడు. తెస్తే ఫలాని పంపించారా? ఆయన పంపించారా? బోర్డు చూశారు దాని మీద, ఇది మార్నింగ్ పిల్లల్ని పంపించి అక్కడ పంపించమన్నాడంటే ఆయనకి ఇచ్చేసారు. అదేంటి ఏమైంది అన్నాడంట. నాలో చాలా మార్పు వచ్చిందయా, నిన్నేమో ఇబ్బంది పెట్టట కాదు అన్నాడు. మార్పు కాదు, మీలో మార్పు రాలేదు, ఇంకా అహంకారం ఉంది. దేవుడికి ధర్మం చేయటానికి నువ్వే పట్టువాడు, నువ్వే దేవుని యొక్క ధర్మంలో ఈ లోకంలో వచ్చా, నువ్వు జీవించే నీకున్న ప్రతిదీ దేవుని ధర్మమేనయా అన్నాడట. మరి ఏమని రాయాలి? ఏమి రాయక్కర్లేదు, నీకు అంతకీ కావాలనుకుంటే కాను రాయాలన్నాడు. దేవుని స్తోత్రం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నచ్చదు ఎవరికని, నేనే అన్నమాట దేవుడు అన్నాడు, నచ్చలేదు ఎవరికని. యేసయ్య కూడా అదే మాట అన్నాడు, నేనే అన్నమాట కదండి, నేనే అంటాడు. ఒకసారి ఆ గలిలీ సముద్రం మీద పెద్ద తుఫాను వస్తే ఎవరైనా కంగారు పడిపోయారు, భూతం అనుకున్నారు, స్టోరీలు చెప్పేసుకున్నారు. అప్పుడు కూడా ఒకసారి అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. చీకట్లో వెళ్తుంటే పిల్లలు ఎన్ని స్టోరీ, మనం అలా స్టోరీలు చెప్పేసుకుంటాం కదా. అవును, మా తాతల కాలంలో ఇలాగా లైట్లు మిరుకు అంటే లేట అని చెప్తారు. ఇలా ఏదో స్టోరీ చెప్పుకుని భయపడతారు కదా, అలా భయపడుతున్నారు. వేస్తే అప్పుడు ఆయన పిలిచారు తీసని, నేను భయపడకుడి, నేనే. ఆ మాట ఎవరు అన్నారు? ప్రభు ఆ పాత నిబంధనల గ్రంథంలో ఉన్న మాటనే ఆయన అన్నారు. వాళ్ళకెంతో ధైర్యం వచ్చింది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 10 ఆజ్ఞల్లో చాలా ప్రాముఖ్యమైనది మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ నచ్చదు. దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, ఇవన్నీ బాగున్నాయి. పొరుగు అనేది ఏది ఆశించొద్దు, చాలా బాగున్నాయి. కానీ అదేంటండి అని ఇప్పటికే అంటుంటారు కదా. అయితే పరిపాలన ఎలా చేయాలనేది స్పెషల్గా దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎవరు పరిపాలన చేయాలంటే మొదటగా జడ్జెస్ పరిపాలన జరిగింది. ఆ తర్వాత లోకంలో అందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా అదే టైపు కావాలని ప్రజలు అడిగితే మళ్ళీ దేవుడు ఏం చేశారు తెలుసా? సమూయేలు రాత్రంతా కోపం వచ్చేసింది. వివరాలు కూడా మీకు స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఇంతకీ ఆ సమూయేలు ఏడ్చాడు దేవుని దగ్గర, కోపంతో పౌరుషంగా ప్రార్థన చేశాడు. ఆయన కోపం వచ్చి రాత్రంతా ప్రార్థన చేశాడంట. మన కోపం వస్తే ఏం చేస్తాం చెప్పండి? ఆడవాళ్ళు కోపం వస్తే పాత్రలు సొట్లాడిపోతాయి, టమా కొట్టేసుకొని. మగవాళ్ళకి ఒక ఆయన సెల్ ఫోన్ నేలేసుకుంటాడంట. ఇద్దరం చూసాను అలా నేలకొట్టు. నువ్వే కొనుక్కోవాలి, నీ డబ్బులే, నేలేసి కొట్టేసుకుంటా. ఈ మధ్యన ఇంకొక ఆయన కొట్టుకున్నాడు, మూడు విన్నాను నేను. ఇప్పుడు
ఎవరి మీద కోపం వచ్చి సెల్ ఫోన్ కొట్టేసుకుంటావా కదా, పిచ్చి కోపం కదని. దేవుని ఈయన కోపం వస్తే అలా ఏం చేయలేదు, పాడు చేయలేదు, వస్తువులు ఏం పాడు చేయలేదు, అన్యాయంగా ఎవరిని దెబ్బలాడలేదండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. వాళ్ళ మమ్మీ అలాగే ప్రార్థన చేస్తే ఆయన పుట్టాడు, అన్న సమూయేలు పుట్టాడు కదా. కోపం వచ్చిందంట ఆమె కూడా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే ఈయన పుట్టాడు. ఇంతకీ ఏం జరిగిందండి? ఆయనకి రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుడికి స్తోత్రం గాక. మాకు రాజే కావాలంటారు. నీకెందుకే, నన్నే తీసేస్తున్నారు కదా, చేయని అలా అన్నారు. వాళ్ళు చెప్పినట్టు చేసే అన్నాడు. సకల లోక మర్యాద చెప్పున మాకును రాజు కావాలి అన్నాడు. అంటే అప్పుడు రాజునిచ్చి మరలా దైవ గ్రంథం ఇచ్చి ఎలా పరిపాలన చేయాలో సౌలు గురించి చెప్తే చాలా స్టోరీ ఉంటుంది. మొదటి ఇశ్రాయేలీల రాజు ఎవరంటే సౌలు. అంతకుముందు ఎవరు పరిపాలన జరిగింది? న్యాయాధిపతుల పాలన. ఎంతమంది న్యాయాధిపతులు తెలుసా? 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. దేవుని స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి పాలన వచ్చిందంటే సౌలు పాలన వచ్చింది. సౌలు నచ్చలేదు. సౌలా, నిన్ను సదాకాలము ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉండాలనుకున్నాను, కానీ నా ఆజ్ఞని వినలేదు, నా మాట మీరా వద్దన్న పనులన్నీ చేస్తున్నా, నిన్ను తొలగించి నీకంటే శ్రేష్ఠుడిని ఇంకొకరిని ఏర్పాటు చేస్తున్నానని సమూయేలు ద్వారా మాట్లాడాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆజ్ఞానుసారముగా మనం లేకపోతే దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే అది నిలబెట్టుకోలేమని, మన జీవితంలో మనం ఏది నిలబెట్టుకోలేము. మనకున్నటువంటి ఉద్యోగం అయినప్పటికీ మనకున్న ఆధిక్యత కానీ మనకున్న ఔన్నతి కానీ పోగొట్టుకుంటామండి. దేవుల్లో ఇచ్చిన ప్రతి ఆధిక్యత కూడా మనం విర్రవేగటానికి వీల్లేదండి. ఎంతగా ఎదిగామో అంతగా తగ్గించుకోవాలి. అంతగా దేవునికి దగ్గర ఒదిగుంటేనే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలిగాక. అందుకే దావీదు అంటాడు, నా కుటుంబం ఏర్పాటిది నాయనా, ఈ యొక్క నువ్వు నన్ను కనికరించి నువ్వు నన్ను నా కుటుంబాన్ని దీవించావు, నీ సన్నిధిలో నా కుటుంబం ఏర్పాటిది. అయినప్పటికీ ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. అక్కడ ఏమి ప్రార్థన చేస్తాను? నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు నా కుటుంబమును ఆశీర్వదించము. అంతే చాలు. దేవుని సన్నిధికి వస్తే చాలు, నీకు దీవెన ఉంటుంది. అది గమనించాడు దావీదు. ఈ దావీదు గురించి వచ్చినట్టు విషయాలు, శ్రేష్టమైన విషయాలు ఎన్నో ఎన్నో ఎన్నో. ఆయన గొల్లవాడు, గొర్రెలు కాసుకునేవాడు. ఆయన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే అద్భుతం చేశాడు దేవుడు. అప్పటి నుండి కూడా రచనలు చేసి దేవుని ఆరాధన చేసేవాడు, నిత్యము స్తుతించేవాడు. దేవుడు ఒకసారి ఆయన పిలిచిన తర్వాత అన్నదమ్ములందరిలో కంటే ఆయన హృదయాన్ని చూశాడు. నా హృదయానుసారుడైన మనుష్యుడు. నాకు లైటింగ్లు కనపడట్లేదు నాయనది. దేవుని స్తోత్రం. ఇది మూసేస్తే బాగుంది, మన లైటింగ్ అక్కర్లేదు, మనకి లైట్ ఆఫ్ చేస్తే బాగుంటుందేమో ఎవరైనా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 గుండా ఒకటి ఉంది అనుకుంటా, 8 అయింది. ఇది అది కరెక్టేనా? బలి పెట్టాను నేను, సరే అది చూసుకుంటా. దేవుని స్తోత్రం. ఈ లైట్ ఇంకా చూస్తే ఉన్న వాకింగ్ కూడా కనపడదు నాకు, లైట్లు కనపడతాయి ఇక్కడ అంతే. దేవుని స్తోత్రం. అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఏం చేశాడో తెలుసండి? ఒక్కొక్కడు వస్తే ఆ కొమ్ము తైలాన్ని నింపుకుని, ఎవరో తెలుసండి? సమూయేలు ఆ ఊరికి వచ్చాడు. వస్తే యెష్షయి ఆయన ఏమన్నాడు తెలుసండి? దావీదు తండ్రి ఏమంటాడు తెలుసా? సమాధానంగా వచ్చిచున్నావా అంటే షాలోమ్ అన్నాడు. దానికి చాలా అర్థాలు ఉన్నాయి. దాంట్లో సమాధానంగా వచ్చిచున్నావా అని అర్థం కూడా ఉంది. ఆయన కూడా షాలోమ్ చెప్పాడు, సమాధానంగానే వస్తున్నాను అన్నాడు. ఇదిగో మీ కుమారుల్లో ఒకడు దేవుడు అనుకున్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ సౌలుకి ఏం చెప్పాడని బలి అర్పణ చేయటానికి వచ్చానన్నాడు. చిన్న ఆ దూడ తీసుకుని ఇచ్చాడు. అయితే చూశాడు, ఒక్కొక్కడిని పెద్దోడు వచ్చాడు. చూడగానే ఆహా ఏమి పర్సనాలిటీ అండి, ఇశ్రాయేల్ రాజుగా సౌలు తర్వాత ఈయనే ఉంటాడేమో. అయితేని ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత సౌందర్యంగా ఉన్నాడు అని లోపల సంతోషపడిపోయాడు. కొమ్ము ఎత్తాడు. ఆయన మోకరిల్లాడు, కొమ్ము ఎత్తాడు. వెంటనే దేవుని యొక్క మాట, ఆయనకి స్వరం వాక్కు ఆయన చెవిలోకి వచ్చింది. సౌలా, సమూయేలు ఆగు. దేవుని స్తోత్రం. ఈతడు నేను కోరుకున్నవాడు కాదు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు కానీ నేను అంతరంగమును పరిశీలించేవాడును. ఇలాగ ఎంతమంది అయ్యారు? అందరూ అయిపోయారు. ఆఖరిని వచ్చాడు చిన్నోడు. ఎవరో కౌరు పంపారు, అర్జెంటుగా రా, త్వరగా రా, మీ డాడీ పిలుస్తున్నారు అని పిలిచారు అనమాట.
పరుగును వచ్చాడండి. ఆ మంద ఎవరికి అప్పచెప్పాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత దూరంగా ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. చాలా పొట్టోడండి, పొట్టోడు కాదు, ఆయన చిన్నోడు, చాలా సౌందర్యం గలవాడంట. ఆయన గురించి వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఆయన వస్తూ ఉన్నాడట. వస్తూ ఉండగానే దేవుడు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు, ఇతడు నేను కోరుకున్నవాడు. వెంటనే అతను మోకరిల్లాడండి. గొర్రెల దొడ్ల నుంచి వచ్చాడు. మురికిగా ఉన్నాడో ఏమో, స్నానం చేయించారేమో తెలియదు, తీసుకొచ్చి అక్కడికి ఆయన్ని మోకరింపజేస్తే దేవుడు ఆయన్ని అభిషేకించుకున్నాడు, కోరుకున్నాడు. ఎందుకు తెలుసండి, అప్పటికే ఆయన నిత్యము ఆరాధన చేసేవాడు. ఎన్ని పాటలు రాశాడు కదండి. ఈ పాటలన్నిటినీ మన వాళ్ళు ఏం చేస్తారు, దావీదు కీర్తనలు అంటారు. దావీదు ఒక్కడే రాయలేదు, 150 కీర్తనలు, కొన్ని సగం పైన దావీదు కీర్తనలు ఉన్నాయి. మిగతా కీర్తనలు ఎవరు రాశారు తెలుసండి, సొలొమోను 1005 రాసినప్పటికీ 2 కీర్తనలు ఇందులో చేర్చబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు మోషే రాసిన ప్రార్థనా గీతం ఉంది, దెబోరా గీతం ఉంది, ఇంకా బైబిల్లో చాలా గీతాలు ఉన్నాయి కదా. దెబోరా ఒక విమోచన గీతాన్ని పాడింది, మనకు తెలుసండి. దేవుని నక్షత్రాల గురించి, యుద్ధాల గురించి కూడా ఆవిడ పాడింది. అంతే కదండి. ఇశ్రాయేల్ ప్రజలకు ముందుగా నడుస్తున్నటువంటి ఒక ఆమె, అప్పటికి 80 years నిండిపోయి దాటేసే. ఇప్పుడు మోషేకి 80 అంటే ఆమె పెద్దది కాబట్టి ఆమె ఎవరో తెలిసిన మిరియాము కూడా ఒక విమోచన గీతాన్ని పాడింది. ఈ గీతాలు ఎన్నో రాశాడు. ఈ రాసిన కీర్తనలు ప్రార్థన గీతాలు ఉన్నాయి, ప్రవచన గీతాలు ఉన్నాయి, స్తుతి కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలు దావీదు రచించాడు. దావీదు చూడు, విశిష్టత ఎంత గొప్పది. ఈయన ఈ కీర్తనల ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఏమి నేర్పించాడంటే, ఆరాధన చేసే అనుభవం. మందిరాన్ని కట్టడానికి పూనుకుంటే ఆగు అన్నాడు, నువ్వు విస్తారంగా రక్తం ఒలికించి ఆగు, నువ్వు కట్టకలేదు, ఆగు. అయితే ఆశపడుతున్నావు కదా, ఆశపడ్డాడండి. ఆశపడితే ఏం చేశాడు, సమస్తము సమకూర్చి దగ్గర పెట్టేశాడు. మందిరాన్ని కట్టడానికి ఏమేమి కావాలో అన్ని మంది సమకూర్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేకాదండి, ఆయన ఆ యొక్క దేవుని సన్నిధిలో యాజకులు ఎలా ఉండాలో, ఏ వస్త్రాలు వేసుకోవాలో, ఏ విధంగా ఆరాధన చేయాలో ఆయన నియమించాడు. కొన్ని పాటలు ఆ యొక్క సంగీత ప్రధానికి అప్పచెప్పాడు, ఆసాపు అని ఆయనకు అప్పచెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిత్యము దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలని చెప్పాడు. ఎలా చేయాలో, యుద్ధాలు ఎలా చేయాలో నేను నేర్పుతూ దేవుని ఎడల ఎలా నమ్మకంగా ఉండాలో ఆధ్యాత్మికతలో నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతగా విస్తరింపచేసిన వాడు ఆయన. దేవుని స్తోత్రం. నీతిగా పరిపాలన చేసినవాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేల్ దేశానికి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత యేసుక్రీస్తు వంశానికి మూల పురుషుడైన వల్ల ఎంతగా దేవుడు ప్రేమించాడు కదా. ఆయన్ని గురించి చూస్తే మొదటగా దేశాన్ని విస్తరింపచేశాడు, యెరూషలేమును రాజధానిగా చేశాడు. మందసాన్ని అంతకు ముందు కాలంలో ఏం చేశారో తెలుసా, ఎత్తుకుపోయారు ఫిలిస్తీన్లు. ఆ మందసాన్ని తీసుకుని వచ్చాడు. దేవుడి స్తోత్రం. ఆలయ నిర్మాణాన్ని ఆశించాడు, కానీ అక్కడ ముట్టుకోవద్దని దేవుడు చెప్తే సమస్తమును సమకూర్చాడు. ఆజ్ఞను ఎప్పుడు కూడా మేరలేదు. దేవుని స్తోత్రం. దేవుని ఆజ్ఞకు భయపడి రాజు అయిన సౌలును, ఆజ్ఞ ఉంది కదా, నీ అధిపతి నువ్వు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు అన్నారు. ఆయన ఎలా ఉంటే ఉన్నాయన్నారు. ఆయన మీద ప్రమాదం వచ్చినప్పటికీ, అపకారం చేస్తున్నప్పటికీ అతని ఎడల ఉపకారిగా ఉంటూ ఆయన్ని పన్నెత్తి మాట కూడా అనలేదండి. ఎందుకంటే అతడు దేవుని చేత ఎన్నుకొనబడినవాడు. ఎంత నీతి ఎక్కడొచ్చిందండి. అందుకే దావీదు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా. మనకంటూ నీతి అంటూ ఉందండి, మనకు లేదు కదా. మనకు ఆధారం దేవుడిచ్చిన నియమమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఆయన ఏం చేశాడో తెలుసండి, ఆ సౌలు చనిపోయిన తర్వాత, జొనాథన్ చనిపోయిన తర్వాత అతని కుటుంబంలో మేలు చేయడానికి, ఏదైనా ఒక ఉపకారం చేయటానికి ఎవడైనా కలడా అంటే ఒకడు ఉన్నాడట, కుంటైన. ఆయన పేరు తెలుసండి, మెఫీబోషెత్. ఎవరు చెప్పారు? చప్పట్లు కొట్టండి దీనికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మెఫీబోషెత్. దేవుని స్తోత్రం. ఆయన్ని నా యొక్క టేబుల్ దగ్గర కూర్చోవాలి, నిరంతరము నువ్వు నాతోనే ఉండాలి. కుంటూని తీసుకొచ్చి పక్కనెట్టుకుంటావా? ఆయన గెలిజ్గా ఉన్నాడు. నో, అతడు రాజవంశానికి చెందినవాడు. నాకంటే ముందు అభిషేకించబడినటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తే శత్రువులు వాళ్ళు అది ఎలా జరిగిందంటే, దాది తీసుకుని వెళ్ళిపోతుందంట. జారి పడిపోయి చిన్నప్పుడే కాలు వంకరైపోయిందని పాపం. అవిటివాడిగా దావీదు అంత నీతిగలవాడు కనుక ప్రక్కనే పెట్టుకుని
ఎదురుగా ఇటు కలిసి భోజనం చేశాడండి. అంతేకాదు ఆయనకి ఏమని చేశాడు తెలుసా, కొంతమంది సేవకులు ఇచ్చాడు. ఆయనకున్నటువంటి ఆ పొలాలు, ఆ యొక్క యెహోషువ కాలంలో ఎవరి యొక్క ఆ వంశానికి వచ్చే ఆ వంశానికి పొలాలు వచ్చాయి కదా, ఆ పొలాలు మళ్ళీ విడిపించి ఇచ్చాడు. దేవుని స్తోత్రం గడిగాక. ఇంకొకడు ఉన్నాడు, పక్కోడు పొలాన్ని కూడా మింగేద్దాం అనుకున్నాడు. ఎవరో తెలుసానే, ఆయన ఎవరు తెలుసానే తెలీదా? ఇంకో రాజు ఉన్నాడు, ఆహాబు. దేవుని స్తోత్రం. ఆహాబు అన్నాడంట, చాలా అందంగా మొక్కలు అవి పెంచాడు, కూర మొక్కలు చూశాడు. తెగ వంకాయలకు వస్తున్నాయి, బీరకాయలు, బెండకాయలు, నీకని చెప్పి బీరకాయలు అనుకుంటారు వాళ్ళు, అన్ని బెండకాయలు, దొండకాయలు అన్నీ కాసేస్తున్నాయి. ఇలా కాయగూరలు కాస్తున్నాయి. చూశాడు, చాలా అందంగా ఉంది. వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ యొక్క నీ యొక్క పొలం ఉందే, నన్ను ఆనుకుని కదా, నాకు ఇచ్చే అన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో చట్టం ఉంది, ఒకవేళ ఎవరైనా పొలం ఇచ్చుకుంటే డబ్బుకి ఒకవేళ అమ్ముకుంటే 7 సంవత్సరాలే. 7 సంవత్సరాలు అయిన తర్వాత జూబిలీ అంటారు కదా, 7వ సంవత్సరం. జూబిలీ అన్నమాట హిబ్రూ వర్డే. జూబిలీ అంటే తెలుసా, విడుదల, మళ్ళీ ఇచ్చేయాలన్నమాట. ఎంత గొప్ప చట్టం అండి. కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు ఆ నియమం తెలియదు. కమ్యూనిస్ట్ దేశాలు కూడా అమ్మేసుకుంటున్నారు పొలాలు, ఒకడొకరు దోసేసుకుంటున్నారు కదా. అలా కాదు, ఒకవేళ పొరపాటున కష్టం కలిగా కుటుంబీకులు ఎవరికైనా ఇచ్చేస్తే అది మళ్ళా విడిపించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు, 7వ సంవత్సరం ఇచ్చేయాలి. ఇటువంటి నియమాలు ఉన్నాయి. దేవుడిచ్చిన స్వాస్థ్యమును అమ్మకూడదు అని వ్రాయబడి ఉంది. అందుచేత నేను ఇవ్వను, ఇది నా స్వాస్థ్యం అన్నాడు. వెంటనే కోపం వచ్చేసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మూత ముడుచుకుని కాఫీ తాగండి అని అంటే, అప్పుడు రోజులు కాఫీ లేదు, ఏదో పాయసం ఏదో తాగమంటే, నో నాకు వద్దన్నాడు. కోప్పడిపోయి చాలా బాధపడిపోయిన సందర్భం చూస్తాం మనం. చూస్తే మూతి ముడుచుకున్నాడు అంట. మూతి ముడుచుకోవటాలు ఆడవాళ్ళు చేస్తారు కదా, మగవాళ్ళు చేయరు. ఆయన మూతి ముడుచుకున్నాడు. ఇలాంటి వాడు భర్త మాట విని, భార్య మాట విని ఇంతగా దిగజారిన వాడు ఎవడూ లేడని రాసింది బైబిల్. అంతగా చేయరు. కొంతమంది భార్య అంత చెప్తే అంతే, అసలు తలకాయ ఉండదేమో నాకు తెలీదు, అస్సలు వింటారు. అలాగే అంటే తలలోకి పెడతాడు. బయట మాత్రం పెద్ద గొప్పగా ఉంటుంది. ఆలోచించి చెప్తాడు. ఆలోచించి కాదు, అలా ఆవిడ అంత చెప్తే అంత చేస్తాడు. అలా అనమాట. అలాగే అయిపోయింది. నిజమండి. అలాంటి వాళ్ళకి ఇంకా భయం ఉండదు, పిల్లలకి భయం ఉండదు. పిల్లలు ఏం చేస్తారు తెలుసా, ఎవరన్నా పిల్లలు అలరి చేశారనుకో, డాడీ రామని చెప్తే నీ పని అంటారు కదా. పిల్లలు అలరి చేశారనుకోండి, మమ్మీ రాని నీ పని చెప్తాను అంటారు. అంటే మమ్మీ అంటే పవర్ఫుల్ కొంతమందికి కదండి. అవసరమైతే ఈయన తప్పు చేసినట్టుగో, డాడీ మమ్మీ రాని నీ పని చెప్తాను. అమ్మ వద్దు, చెప్పొద్దామో అంటాడేమో. ఈయన అలాంటి ఏం చేశాడు తెలుసా, లేచి భోంచే. ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, అది పొలం గురించి ఎందుకు బాధపడతావు, ఆయన మీద ప్లాన్ చేద్దాం. చట్టానికి అనుకూలంగానే ఆ 2-3 ఏం చేస్తారటని, దొంగ సాక్ష్యాలు పెట్టి, పనికి మాలిన వారట వాళ్ళు పెట్టి అక్కడ ఏం చేస్తారు తెలుసా, అబద్ధం చెప్పించి రాళ్ళు చేత కొట్టించిన తర్వాత రక్తం ఒలిగిపోతే దేవుడు చూశాడండి. ఎంత దారుణమండి. ఆ చట్టంలో తప్పని రాజు చెప్పలేకపోయాడు, ఆమెకు లోబడిపోయాడు. వద్దులే, అంత కొట్టొద్దులే, పోన్లు ఇవ్వకపోతే అది పోలే అని అంటే కొంచెం ఏమైనా దేవుడు రక్షించినేమో దేవుడు. అక్కడ తిష్పీయుడైన ఎవరు వచ్చారమ్మా, అబ్బో ప్రవక్త వచ్చాడు. ఆత్మవశుడే అక్కడికి వచ్చాడండి. సుడిగాలి నుండి గిరగిరా తిప్పుకుంటా దేవుడు అక్కడికి తీసుకొస్తే అప్పుడు రాజా నువ్వు చేస్తున్నది దేవుడు చూశాడు. ఎక్కడ కుక్కలు ఆ యొక్క నాబోతు రక్తమును తాకాయో అక్కడే నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి అన్నాడు. అయిపోయిందంటే ఫినిష్ అండి. మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆనందం వచ్చిందా? తప్పుడు పని చేసేవాడికి ఎప్పుడు ఆనందం ఉండదు, బీపీ తప్ప ఇంకేం ఉండదండి. తప్పుడు వేషాలు వేసినప్పుడు ఎక్కడొక్క చోట ఇబ్బందులు కలుగుతాయండి. ఆడికి ఉన్న దాంట్లో సంతోషించొచ్చి సువిశాల సామ్రాజ్యం ఉంది, చక్కని భార్య ఉంది, చక్కని బిడ్డలు ఉన్నారు, పొలం ఉంది, ఆయనకి పనివారు ఉన్నారు. పక్కడిది కావాలంటే ఎంత దుర్మార్గం. ఏది ఆశించకూడదండి. ఆజ్ఞకు లోబడక దేవుని ఆజ్ఞను ధిక్కరించాడండి. నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు, నన్నెవడు చూస్తాడంటే పైనుంచి దేవుడు చూస్తాడండి. దేవుని స్తోత్రం కలిగాక చూశాడు, ఫలితాన్ని అనిపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఈరోజు సర్వము దేవుని చిత్తానుసారంగా, ఇదిగో అపకారం చేసినోడు కూడా ఉపకారం చేయటానికి దేవుని ఆజ్ఞ నియమమైంది. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నీతిగా చేసినటువంటి రాజు. దేవుని స్తోత్రం. అయితే దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 25వ కీర్తన
చదివారు కదా. అందులో 9 నుంచి ఇప్పుడు మొదటితో లేట్ చేస్తాను అనుకోండి, చదివించి ఒక ముక్క చూపించేస్తాను అంతే. న్యాయ విధులను బట్టి ఎలా పడితే అలా పరిపాలన చేయటం లేదండి. చట్టం ఉంది. న్యాయ విధులను బట్టి దీనులకు, అబ్బా, దీనులకు ఉపకారం చేసేది దేవుడండి. గొప్పలకే కాదండి. ఎంత అహంకారం పోని దీనులను చిదకూడదామంటే దీనులను నడిపించును. ఆయన చేసిన నిబంధనను, శాసనం అంటే చట్టం, శాసనం అంటే దేవుడు రాసిన శాసనం. హల్లెలూయా. శాసనాల గురించి భయం వేస్తుందండి. శిక్ష కూడా శాసనమే. దేవుని స్తోత్రం. మెనే టేకెల్ ఓ పార్సన్ అని వచ్చింది. అర్థం కాలేదు. దేశం కానీ దేశం గారికి అర్థం అవుతుంది. అది మామూలు కూడా అర్థం అవుతుంది. పరలోక భాష అది. హల్లెలూయా. గోడ మీద రాసింది. ఒక పెద్ద ప్యాలెస్లు ఉన్నారు. ఆ రాజు ఏం చేస్తుంది? అన్య దేశపు రాజు దేవుని మందిరంలోని ఆ యొక్క పవిత్ర ఉపకరణములను, పాత్రలను తీసుకుని వెళ్ళిపోయారు. ఎంత అందంగా ఉన్నాయండి. బెసాలేలు చేసినాయండి. ఇవి మామూలు కాదండి. దేవుని జ్ఞానముతో ఆ యొక్క పాత్రలు చేస్తే తలతల ఆడిపోతున్నాయి. చాలా చక్కగా ఉన్నాయి ఇవి. అబ్బా, మన దేశంలో ఈ టైప్ మనకి లేవే, చాలా బాగున్నాయి అనుకున్నారు వాళ్ళు. ఉత్సవాల్లో డ్యాన్సులు జరుగుతున్నాయి, డప్పులు అవుతున్నాయి, మ్యూజిక్ వస్తుంది, పానీయాలు పంచేవారు, మత్తు పదార్థాలు పంచేవారు, డ్యాన్స్లు అన్నీ జరుగుతున్నాయి. ఆ రోజుల్లో కూడా ఏమంటారు ఇది, డ్యాన్సులు, క్లబ్బు, క్యాబరే అప్పుడే ఉన్నాయన్నమాట. చేస్తూ ఉండగా చేసుకోండి. దేవుని మందిరంలో పవిత్రమైన పాత్రలను తాకాడు. అవి అపవిత్రం చేశాడు. వెంటనే అక్కడ అది పట్టుకున్నాడు. కానీ ఆ కళ్ళు మిరుముట్లు గొలిపేటట్లుగా ఆ యొక్క కాంతివంతమైన ఒక అక్షరాల గోడ మీద చూశాడు. అదృశ్యమైనటువంటి దేవుని హస్తం చేవురాలు అతను చూశాడు. చూస్తే ఇది ఎవరు చెప్తారని అలాగే దేవుని భక్తుడు అక్కడ పెట్టాడు. చెప్పాడు తర్వాత, రాజా నువ్వు పైకి పోతావు, ఎందుకంటే పవిత్రమైన పాత్రలు నువ్వు పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు, పైగా నేను అపవిత్రం చేశాను. అందుకే నిన్ను త్రాసులో పెట్టి చూస్తే దేవుడు ఎప్పటికీ అవుతుందా చూస్తున్నాడు. ఒక్కో తప్పు పాపం వైపు వెళ్ళిపోతుంది. ఒకేసారిగా డౌన్ అయిపోయింది. నీ పాపం పెరిగిపోయింది. నువ్వు తేలిపోయావయ్యా. దేవుని న్యాయ విధులనే రాళ్ళు ఉంటాయి ప్రక్కనే. చట్టం ఉంది. దాని చట్టానికి నువ్వు సరిపోవు. దేవుని చట్టానికి సరిపోవు. నువ్వు అన్యాయం చేసేసావు, నువ్వు మరణం అవుతావు అని చెప్పేశాడు అంతే డైరెక్ట్గా. మరి ఏం చేయాలి? ఇలా చెప్పేశాడు కదా. దానియాలని చంపేయలేదు ఆయన, దానియాలు తీయట్లేదు నేను అసలుగా. మీరు ఈ షీట్లో వచ్చిన వాళ్ళు తప్ప ఇంక చెప్పను, లేట్ అయిపోతుంది కదా. అప్పుడు ఏమైందో తెలుసండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాష్టాంగపడ్డాడు. దేశం కాని దేశంలో దానియేలుకు సాష్టాంగపడ్డాడు. దేవుడు అంటే భయపడ్డాడు. దేవుడు అంటే భయం లేనటువంటి ప్రజలను కూడా వణికింప చేయగలడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన కాక ఆయన వాక్కును పంపి ఆ చూడగానే ఆయనకి నీరసం వచ్చేసిందండి. హల్లెలూయా. సరెండర్ అయిపోయాడు. నా ప్రియమైన దేవుని వాక్యములో జీవం ఉంది. దేవుని వాక్యం కమెంట్ చేస్తుంది. దేవుని వాక్యము ఆజ్ఞాపిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యమే శాసనం. దేవుని స్తోత్రం. అక్కడ ఏమి రాయబడింది చదవడం వల్ల, ఆయన శాసనములు గైకొని వారి విషయములలో కృపా సత్యములై ఉన్నవి. చాలండి. దేవుని శాసనం గురించి 25వ కీర్తనలో రాయింది. 103వ కీర్తనలో కూడా 17వ వచనం చూడండి. 17వ వచనం, 103వ కీర్తన 17వ వచనం. ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించు వారి మీద ఒక్క యుగం కదండి. దావీదు గురించి అయితే చెప్తున్నాను. దావీదు తర్వాత 14 యుగంలో యేసయ్య వచ్చాడు. ఏకంగానే 14వ తరంలో యుగములు పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించేస్తాడట. దేవుడు ఇస్తుంది. ఆయన నీతి వారికి పిల్లల తరము వరకు నిలిచి ఉంటుందంట. దేవుని స్తోత్రం చెప్తామండి.
మనం మన మన ఇష్టానుసారంగా జీవించేసాం అనుకోండి, మనకు కదండి ఎఫెక్ట్ పిల్లలకు వస్తుందట. అదేంటండి పాత నిబంధన స్టైల్ కదా అది. పాత నిబంధనలు ఏమన్నాడంటే పిల్లల యొక్క పెద్దల పాపాలు కింద 7 తరాల వరకు ఉంటాయని అని ఉంది కదా ద్వితీయోపదేశకాండంలో. తర్వాత ప్రవచనాలు కూడా ఉంది, పిల్లలు పెద్దలు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లలకు పలుపులు ఇస్తాయా అని. అవును, ఆవిడ తింటే ఆడికే కదా. ఆయన ఇక్కడ ఎవరు దీవెన మాత్రం పిల్లలకు కూడా ఉంటుందంట. అలాగైతే మరి పెద్దలు చేసిన దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మామూలుగా చూద్దాం, మనకు ఒక పొలం ఉందనుకోండి, 1 ఎకరం ఉందనుకుందాం. అమ్మ నాన్న ఏం చేశారు, అవసరాలు కొలది అది తాకట్టు పెట్టారనుకోండి. ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ మనకు తగులుతుంది తెలీదా? ఖచ్చితంగా అది ఎగిరిపోద్ది. మా బాబు ఇలా చేశాడు అని ఏడిస్తే తప్ప, అనవసరంగా చేశాడు అంటే మనల్ని పెంచడాకైనా సరే ఏడుస్తాం లేదా? ఎఫెక్ట్. ఒకవేళ మమ్మీ డాడీ దీవించబడి ఇంకా పొలం ఉన్నారనుకోండి, మనం కింగ్లా తిరుగుతున్నాం. 10 ఎకరాలు సంపాదించారనుకోండి, ఓడి అమ్మేసి మామూలు బండి కొనం, ఇంత లావు చిన్న ఉన్న బక్కోడైనా సరే ఇలా కట్టుకుని లావుగా కనపడాలనుకుంటాడు, ఎంత బండి వేసుకుని తెలిసే కదా. ఇవన్నీ ఎక్కడ ఎఫెక్ట్ ఉంటుంది కదా. అలాగే ఎఫెక్ట్ ఉంటుంది. పిల్లల వరకు దీవెన ఉంటుందంట. దేవుని స్తోత్రం కలిగి గాక. దేవుని ఆజ్ఞను పాటిస్తే, అతను రాజే కావచ్చు, దరిద్రుడే కావచ్చు, అతడు గొప్పవాడే కావచ్చు, దీనుడే కావచ్చు, ఎవరైనా ఆజ్ఞను పాటిస్తే వారికి ఏం కలుగుతుందండి? హల్లెలూయా. పిల్లల తరం వరకు కూడా ఏం కలుగుతుందండి? పరిపాలన. అంటే రాజే చేస్తున్నారు అనుకోకండి, నీ కుటుంబానికి నువ్వే పరిపాలన. హల్లెలూయా. సంఘానికి పరిపాలన, నీకు ఇచ్చిన బాధ్యతకు పరిపాలన. అంతేకాదు నువ్వు చేసే ఆఫీసులో ఉండే నీ పరిపాలన ఎలా ఉందో. దొంగ పరిపాలన చేసావనుకో, ఇలా చేయిపెట్టావు అనుకో, ఎక్కడ టేబుల్ కింద పరిపాలన నువ్వే మోసం చేస్తున్నావు అనమాట. దేవుని స్తోత్రం. నువ్వు తండ్రి ఉండి ఉండాల్సినట్టుగా ఉండకుండా, పిల్లలకు మాదిరిగా ఉండకుండా వంకర పనులు చేస్తే అది నువ్వేం చేసావట? నువ్వు పాలన బాగాలేదు. మీ ఆవిడ చెప్పాలి కదా. అలాగే భర్తలు ఎంత నీతిగా ఉన్నా సరే అన్నట్టుకుని ఏడిపించే వాళ్ళు కూడా లేరా? భార్యలు సరిగ్గా లేకపోతే ఎంత నీతిమంతుడైనా సరే ఆడి బతుకు ఇంతే కదా. దీవెన ఎక్కడి నుంచి వస్తుందండి? పిల్లలు చెదిరిపోరా? చేసిన చిన్న తప్పు అయినా సరే పాపం పరిపక్వం అయితే మరణం కట్టదట. మరణమైపోయి ఇష్టానుసారంగా లేకపోతే గొడవలు కారణమైపోతాయి. తిన్నగా ఉండకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండకుండా, బయట ఉండవలసిన బయట ఉండకుండా, లేకపోతే ఎలా ఉండాలో దేవుని చిత్త ప్రకారం జీవించకపోతే ఊర్లు ఏమైపోతాయి తెలుసండి? వాళ్ళ అయిపోతాయి. ఏంటి ఆవిడ మా వాళ్ళని ఇలా అన్నమాట కదా ఏంటి అని అడుగుతాడు. అక్కడ ఆవిడే నాకు ముందు మెసేజ్ పెట్టింది అంటాడు. ఎవడు చేస్తాడు? రండి అంటాడు. ఈడు కొంత ఆడి కొంత తనుకు చస్తారు. సిగ్గు అవుతుంది, ప్రాణాలు పోతాయి. ఏ కదా మరణం. పాపం ఎంతో చేయక్కర్లేదండి, కొంచెమైనా సరే అది ఎన్ని నెలలు అవుతుంది తెలుసండి? భయంకరంగా అలలు సిగ్గులా తెచ్చేటట్టుగా చేస్తుంది. మన బ్రతుకులు ఎలా ఉండాలంటే మహిమ తెచ్చేటట్టుగా ఉండాలట. మనం చూసినప్పుడు దేవుని మహిమపరిచేటట్టు ఉండాలి. అలా ఉంటే పిల్లల వరకు మన పరిపాలన మంచిగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంత మంచిగా చేద్దామని వంకరోళ్ళు అంటే దేవుడు చూస్తాడు. అలాగే దేవుడు చూసి యేసయ్య శిష్యుడు ఏమయ్యా 12 మందిని బాగా చూసావు, 11 మందిని, ఆ 7వాడికి ఎందుకు చెప్పలేదంటే ఆడు సైతంలో ఉన్నాడు పూర్తిగానే. ఆయన ఒక్క మాట సరిగ్గా రిసీవ్ చేసుకుంటే ఆయన గొప్ప పరిపూర్ణుడైపోయాడు. ఆయనకు నా భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? నిత్యము నీ సన్నిధిలోండి నీ యొక్క సేవకులు ధన్యులని. పనుల గురించి సొలొమోను దగ్గర ఉన్నటువంటి ఆ పనుల గురించి ఒక మహారాణి చెప్పిందే. అసలు ఆ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినటువంటి ఈ యొక్క యేసయ్య ప్రక్క నుండి కూడా నష్టపోయాడని, అసలు లోపలికి ఎట్టి పరిస్థితిలో కూడా ఆ వాక్యాన్ని లోపల జొప్పించలేకపోయాడు. ఇటువంటి దుర్మార్గమైన పిల్లలు ఉంటారు. దేవుని స్తోత్రం కలిగాక. యేసయ్య ఎంత ఏడ్చుంటాడు కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాలన ఎంత గొప్పదో. ఇంకా చెప్తే ఎంతంత మంచి రాజులు ఉన్నారు. సొలొమోను, దావీదు గురించి ఇంకా చెప్పాలి. అసలు సొలొమోను ఎంత గొప్పడంటే, నాయన ఈ రాజ్యాన్ని పరిపాలించేటి, ఈ సువిశాలమైన రాజ్యాన్ని పరిపించడానికి నాకు జ్ఞానము చాలదు. ఏం చాలదండి? అది ఎవరని చెప్పుకుంటారా? నాకు అన్నీ బాగా తెలుసు, నాకు తెలియపోవడం 10 లక్షల పుస్తకాలు చదివేసాను అంటాడు
కదా, ఏం తెలుసు? అడగాలి దేవుణ్ణి, విధేయత ఉండాలి. తల బిరుసు పనికిరాదు, పొగరు అసలు పనికూడదు. దేవుడి దగ్గర సత్యం చెప్పాలి. ఏమన్నా నాకు తెలియదు, చట్టాలన్నీ నేను చదివేశాను నాకు తెలుసా అన్నాడా? మా డాడీ పరిపాలన చేశాడు, అక్కడి నుంచే నాకు ఏమన్నా అనుభవం ఉంది. ఎందుకంటే మేము అందులోనే పుట్టాం. పుడితే తెలిసిపోద్దా? తెలియదు కదా. దావీదు పరిపాలన చేశాడు, మంచిదే, ఈయనకేమో తెలుస్తుందా? ఏమని అడిగినాని వినయంగా విధేయతగా, నాయన నాకు జ్ఞానము చాలదు, ఏం చేయమన్నాడు? ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన ఎవరైనా చేస్తాం మనం? అస్సలు జ్ఞానం అడగం. డబ్బులు కావాలి, అవి కావాలి, ఈ కావాలి, మనకి ఏం కావాలన్నీ అడుగుతాం. జ్ఞానాన్ని ఎవరైనా అడుగుతారా? సొలొమోనుకి ఇచ్చినంత జ్ఞానం మనం అడగలేము, ఎందుకంటే అంత జ్ఞానం మనకు రాదు. అసలు మనం బ్రతకాలంటే సమయోచితంగా జీవించడానికి, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి, ప్రభు ఈ లోకంలో మేము బ్రతకటానికి నీకు జ్ఞానం కలిగి మేము జీవించినట్లు సహాయం చేయమని మనం ప్రార్థన చేయవలసిన వారమైనా. ఎంత గొప్ప కార్యాలంటే ఈనాటికి మన భారతదేశంలో వాడబడినటువంటి సామెతలన్నీ ఆయన పెట్టినాయి, కథలన్నీ ఆయన చెప్పి, ఉపమానాలన్నీ ఆయనయే. ఎవరైనా సొలొమోను చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని స్తోత్రం, ఓహో ఇది ఆయన కదా అనిపిస్తుంది. ఆ బైబిల్లో ఉన్న కథలు వీళ్ళు కథలుగా బయటకు వచ్చాయండి. దేవుని స్తోత్రం. ఆ కథలన్నీ బైబిల్లో లేవట. 1005 కీర్తనలు రాస్తే ఇందులో 2 కీర్తనలు ఉన్నాయి, బయటికి వెళ్ళిపోయాను కీర్తనలు. ఎంత అద్భుతం అండి. అంతేకాదు ఎన్ని ఉపమానాలు, కథలు, అంతేకాకుండా సైన్స్, అలాగే అనేకమైన చరిత్ర, ఆర్కియాలజీ గురించి, కట్టడాల గురించి అన్నీ కూడా ఇంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఒకసారి చూస్తారా? రాజుల గ్రంథం లేట్ అయిపోతుంది, వద్దొద్దు తీయొద్దు. ఆయన అన్ని జ్ఞానం, నీటి మీద తేలియాడే ఆ చెట్ల గురించి, బాటనీ గురించి రాశాడట, జువాలజీ రాశాడట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివి మనంత తెలివి ఉన్నాడు ఎవడు లేడు, దేవుడు లేడు, ఏమి లేడు. ఎందుకంటే నాకు చెట్ల గురించి చెప్పి అనుకుంటాం మనం. అవన్నీ రాసినాడు, అప్పుడే రాశాడట ఆయన. నీ ఎవడని రాసి పెడితే చదువుతున్నాను, అలా కదా కనుగొని రాశాడట ప్రజలకు ఇవ్వడానికి. పిహెచ్డీ చేశాడనమాట. దేవుని స్తోత్రం గాక. సొలొమోనుకు అంత జ్ఞానం ఇచ్చి పరిపాలన చేయమంటే, ఆయన పరిపాలనలో ఒకటి జరగలేదా? జరిగాయి. ఒకసారి చిన్న గొడవ వచ్చింది. ఆ చిన్న గొడవ కాదు, చాలా పెద్దదే. అప్పుడు ఒక బేబీని తీసుకుని వచ్చారు. స్టోరీ అంతా చెప్తే లేట్ అయిపోద్ది. బేబీని తీసుకుని వచ్చి, ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అంత అనుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఒక ప్రక్కంతానేమో మహా గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, ఈ ప్రక్కంతా మేధావులు ఉన్నారు. సింహాసనం మీద ఏనుగు కూర్చున్నారు. మహామంత్రి చూడు ఏంటి అసలు గొడవ, అసలు చూడంటే ఏం చెప్తాం సార్, ఎలా తెలుస్తుంది మనకేమైనా ఆనందం పెట్టి మనం ఏమైనా దారం కట్టామో చేతికి, వాళ్ళు దారాలు కట్టేవారు పుట్టినప్పుడు, మనకేమైనా తెలుస్తుంది అన్నారు. అలాగా సేనాధిపతిని పిలవండి అన్నాడు. సేనాధిపతి పిలిచాడు. ఇదిగో ఆ బిడ్డను తీసుకుని ఏం 2 ముక్కలు చేసేయమన్నాడు. ఆ బిడ్డ యొక్క కాలు పట్టుకుని ఇలా పట్టుకున్నాడు. ఒక కాలు ఇలా ఎత్తిన తర్వాత ఖడ్గం తీశాడు, ఇలా పైకి ఎత్తాడు. అసలైన తల్లి బయటకు వచ్చింది. అయ్యి బాబు చంపొద్దు బాబు, తనకి ఇచ్చింది, అక్కడ నా బిడ్డ ఎక్కడ బ్రతికినా పర్వాలేదు. ఆమె అన్నది, రాజా తమరు ఏం చేస్తే అదే, నేను మీ మాటకు శిరసా వహిస్తున్నాను అన్నది ఆమె. తెలిసిపోయింది వెంటనే, ఈమె యొక్క తల్లి, ఈ బిడ్డ యొక్క తల్లి ఆమె కాదు అని చెప్పగలిగాడు. రాజు జ్ఞానానికి అక్కడ అందరూ విస్తుపోయారు. ఇదేంటి ఇంత కఠినంగా చంపేస్తున్నాడు ఇతను మూర్ఖుడా, పిచ్చికినెక్కిందా అనుకున్న అంతలోనే ఎంత గొప్ప విషయాన్ని కనుగొన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇలాంటివి ఎన్నో చేశాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. సమస్య వచ్చిందంటే ప్రతి ఒక్కరు తీర్పుకి అక్కడికి వచ్చేవారు. రోజు తీర్పు తెరచడం అయిపోయేది దానికి. అప్పుడు ఆ రోజుల్లోనంట ఏం చేశాడో తెలుసండి, తాడు కట్టి పెద్ద టవర్ కట్టి ఇలా టవర్ దగ్గర ఏదో ప్రమాదం వచ్చిందని ఒక్క దెబ్బ కొడితే, టాంగ్ అని కొడితే, నాకు అపాయం వచ్చిందంటే వెళ్ళి భటులు ఆ బిడ్డను ఆ మనిషిని తీసుకుని వచ్చేవారు. తీసుకొస్తే రాజు దగ్గర ప్రవేశించి పెట్టేవారు. ముందే మహామంత్రి వాళ్ళని తెమలపోతే మళ్ళీ సుప్రీంకోర్టులో పైకి ఆయన దగ్గర తీసుకొచ్చేవారు. ఏమైంది? ఓసారి ఏమైందంట, ఆయన కట్టిన ఆ తాడు తెగిపోతే కొంచెం లెక్క ఏం చేశారంటే తీగట్టుకొచ్చి కట్టాడంట. అవడం ఏ తీగ, ఏదో పెండలం తీగో లేకపోతే ఏదో తీగ, మొక్కలు ఆకులు ఉన్న తీగని, ద్రాక్ష తీగ ఏది కట్టారు. కట్టిన తర్వాత డబల్ వేసి కట్టారు. కట్టిన తర్వాత ఒక గుర్రం వచ్చి తింటుందంట. ట్యాంగ్ మన కొట్టిందంట. కొట్టితే ఈ బొట్టలు ఏం చేశారు, తీసుకొచ్చిన తర్వాత ఏంటి దీన్ని ప్రవేశపెట్టారు, ఏంట్రా పిచ్చికిని పట్టిందా, వెనక్కి తోలండి, రాజు సన్నిధికి తీసుకొచ్చారండి. ఆఫ్ చేయి అన్నారు.
తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఈ గుర్రం ఎవరితో చూడండి అన్నారు. వెళ్ళి పట్టుకొచ్చారు. ఆడి తీసుకొచ్చారు. వచ్చారు, ఇలాగ రాజుగారు నమస్కారం సార్ అని. ఏంటి ఇది, నాకు న్యాయం చేయమని అడిగిందని. ఇదా, ఎలా అడిగింది సార్? దీన్ని నువ్వు ఎంతకాలం వాడుకున్నావు? ఇంతకాలం వాడుకున్నాను. మరి ఎందుకు వదిలేసావు రోడ్డు మీద? ముసలైపోయిన తర్వాత వదిలేస్తావా? తీసుకెళ్ళి దీన్ని పెంచు అని చెప్పాడట. దేవుని స్తోత్రం. ఇలాంటి కథలన్నీ మనం రాసుకున్నాం, ఈయన ఆయన రాసినాయట. దేవుని స్తోత్రం కానీ కాక ఇలా చెప్తూ ఉంటే ఆయన జ్ఞానము ఎంతంటే ఎవరికి లేనంత, మితి లేనంత, అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. జ్ఞానం కావాలంటే నా ప్రియమైన వాళ్ళరా, సామెతలు చదవండి, కీర్తన చదవండి, ఆయన స్తుతిద్దాం. అంతేకాదు ఆయన సామెతలు చదివితే ఎంత నాలెడ్జ్ అండి. అస్సలు మనకి ఊహకు అందని ఎన్నో విషయాలు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను. ఇంకేమి మత్తయి సువార్తలోకి రాలేదు కదా. దేవుని స్తోత్రం కలిగాక 103వ కీర్తన యెషయా గ్రంథం కూడా ఉంది కదా. ఒక మాట చూద్దామండి. యెషయా గ్రంథం చదవబడిన భాగంలోనే మనకిచ్చిన పాఠంలోనే 48వ అధ్యాయం 15 నుంచి 19 ఉంది కదా. ఆ చివరి వచనాలను చూద్దాం. చదవండి. ఓకే. నీవు నా ఆజ్ఞను ఆలకింపవలనని నేనెంతో దేవుడి ఆజ్ఞను వినాలనట తండ్రి తన బిడ్డ కోసం తపన చెందాను. ఇటు రారంటే అటు వెళ్ళిపోతాడు, కొంచెం అటు వెళ్ళరా అంటే ఇటు వస్తాడు. ఇదేట్రా నీకు చెప్పినట్టే ఏనారో నడకొస్తే కొంచెం వాళ్ళకి బ్రతకడం వస్తే చాలు, అమ్మ అక్కర్లేదు బాబు అక్కర్లేదు ఎవడిష్టం వాడే కదా. అలా పరలోకపు తండ్రి కూడా బాధపడుతున్నాడట. ఎంతగా బాధపడ్డాడో తెలుసా అండి. యెషయా గ్రంథం మొదటి నేను చదివేస్తాను. ఆకాశం ఆలకించము, భూమి చెవియగ్గము, నేను పిల్లలకు కని పెద్దవారినిగా చేసేసాను. ఇప్పుడు వారు నా మీద నా మాట వింటలేదు, అట్లా తిరగబడ్డారట. అమ్ము మరి 4 రోజులు కొంచెం ఎదిగినప్పటికీ శుభ్రంగా అమ్మ పెంచి పెద్ద చేస్తే బాబు మీద తిరగబడతారు, అమ్మ మీద తిరగబాటు చేశారు. ఇది బాధపడుతున్నారు. మన పిల్లల పట్ల మనకి ఎలాగ బాధ ఉంటుందో దేవునికి కూడా అదే బాధ ఉంది. ఆయన ఏం కోరుకున్నాడంట, నీవు నా ఆజ్ఞను ఆలకింపవలనని. కనీసం వింటే ఆలకిస్తే చాలు, క్రియ జరిగిపోద్ది. నేనెంతో ఆలకించిన ఎడల, ఆలకించని కాదు ఆలకించిన ఎడల నీ క్షేమం, నది వలె నీ క్షేమము. దేవుని స్తోత్రం. మనం హాయిగా ఉండాలండి. అన్నీ మన మీద ఆడిపోతుంటాయి కొన్నిసార్లు. నది వలె ప్రమాదం వచ్చినప్పటికీ ప్రశాంతమైన నది వలె నీ క్షేమము విస్తరింపజేస్తారన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దావీదు గురించి చూస్తే ఎన్నెన్నో వచనాలు మనకు కనిపిస్తుంటాయి. ఆయన పితరుల దగ్గరికి వెళ్ళాడంట సమాధి చేయబడి. ఇప్పుడు టౌన్లో ఎక్కడ తెలుసండి ఆయన సమాధి ఎక్కడుందో తెలుసండి? ఆ యొక్క యెరూషలేం పట్టణాన్ని ఆనుకుని దగ్గర ఆయన ఇంటికి దగ్గరగానే ఉంది. ఇప్పుడు కూడా వెళ్ళి చూసి వస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి మన బాబు వచ్చారు కదా, ఆయనకు తెలుసు. దావీదు టోమ్ చూసారని దేవుని స్తోత్రం. మన శేఖర్ గారు చూస్తుంటారు కదండి, నల్లి శేఖర్ గారు. ఆయన బాబుతో ఆడుకుంటున్నారు. అలా ఆవిడ చెప్తుంది, మిమ్మల్ని అడుగుతున్నారు పాస్కర్ అని. దేవుని స్తోత్రం. ఎన్నిసార్లు చూస్తుంటారు కదండి. దేవుని స్తోత్రం కలిగాక. చేయొత్తండి ఒకసారి మీరు చూస్తే. దావీదు టోమ్ చూసారా? రెడ్ క్లాత్ తీసి దాని మీద ఏముంటుందో తెలుసా? నక్షత్రం. నక్షత్రం ఎందుకు ఉందో తెలుసా అండి? యాకోబు గురించి రాసిన మాట అది. దేవుని స్తోత్రం. అబ్రహాముకి ఇచ్చిన దర్శనం అది. యాకోబులో నక్షత్రము ఉదయించును. ఆ నక్షత్రం సాక్షాత్తు ఎవరో తెలుసా అండి? దావీదు కాదు. దావీదు తర్వాత వచ్చిన యేసయ్య గురించి రాయడం మాట అండి. దేవుని స్తోత్రం. స్టార్ ఎట్టుకుంటారు ఏంటండి? అది క్రీస్తుకు సాదృశ్యం ఆయనదే. యాకోబులో నక్షత్రం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? క్రీస్తుకే సాదృశ్యం. టోంబుగా ఉంది. కానీ ఆయన గురించి ప్రవచనాలు ఏమున్నాయి తెలుసని అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది. చివరిగా ఆయన ప్రసంగం ఆయన గురించి 31వ వచనం చూడండి. 31. హల్లెలూయా. 29 చదవండి, గట్టిగా చదవండి. నా వచ్చింది చేసి ముగించేస్తాను. మూల పురుషుడట. ఎవరికి? ఇశ్రాయేలుకి మూల పురుషుడైపోయాడండి. అంతేకాదు యేసయ్య రావడానికి మూల పురుషుడైపోయాడు. దావీదుని గూర్చి
ఇప్పుడు కూడా చాలా విషయాలు చెప్పాను, ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు కూడా చనిపోయి సమాధి చేయబడ్డాడు. అది నేటి వరకు, ఆనాటి వరకే కాదు, ఇప్పుడు నేటి వరకు మన మధ్య ఉన్నది. అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఎవరో ఒకరు కూర్చోకుండా ఉండరట. నెక్స్ట్ చదువు. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి, దావీదు గురించి కాదు ఆయన చెప్తా, క్రీస్తు గురించి చెప్పారు. అసలు అలా అనుకుంటే దావీదు చనిపోయి కులిపోయాడు కదా, ఎముకలు మాత్రమే ఉన్నాయి. మరి ఎవరి గురించి చెప్పారు? క్రీస్తుని గురించి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఎంత ప్రవక్త అయి ఉండాలి ఆయన. దేవుని స్తోత్రం. రాబోయే తరాల్లో 14వ తరంలో ఆయన తర్వాత వచ్చేటువంటి ఆయన రాబోతున్నటువంటి ఆ నక్షత్రం గురించి చెబుతూ ఆయన ఎలా ఉంటాడంటే, ఆయన ఎముకలు విరగొట్టబడవని ఉంటాడు. అంతేకాదు ఆయన శరీరం కూలిపోలేదన్నాడు. అయితే ఈయన సమాధి ఉంది కదా ఈయన గురించి అని అనుకున్నారు. ఈయన గురించి కాదన్నది, పునరుత్థానుడైన క్రీస్తు గురించి ప్రకటించినటువంటి ఆత్మీయ జ్ఞాని, దేవుని స్తోత్రం కలుగుగాక, గొప్ప ప్రవక్త. ఈ ఆజ్ఞానుసారముగా పరిపాలన చేయటమే కాకుండా ఆశీర్వాదాలు పొందిన వ్యక్తిగా మనం ఆయన్ని ఎంతగానో మనం చూస్తూ ఉన్న బైబిల్ ఎంతగానో ఆయన గురించి మనకు తెలియజేస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన ఏమేమి చేశారో తెలుసండి. మందసాన్ని కొనుపోబడినప్పుడు, మందసం తొలగిపోయినప్పుడు మందసాన్ని ఫిలిష్తీయుల చేతిలో నుంచి తీసుకుని వచ్చాడు. అంతకుముందే ఏం చేశాడో తెలుసండి, ఆత్మచేత నడిపిబడ్డాడు, దేవుని అభిషేకం పొందాడు, అలా గుట్టుగా ఉన్నాడంతే. తగిన సమయంలో దేవుడు ఆయన తీసుకుని వచ్చి బయటికి తీసుకుని వచ్చి ఆ యొక్క ఎత్తైనటువంటి గొప్ప 6 మూరల జెండా ఉన్నాడు, ఆయన పేరు గొల్యాత్. ఆయన్ని హతము చేసి ఇశ్రాయేలులందరికీ విడుదల కలిగజేశాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే బానిసలైపోదురు, అనేక మంది హత్య చేయబడుదురు. వీళ్ళందరూ కూడా, ఇశ్రాయేలులందరూ కూడా రాజుతో సహా నాశనం అయిపోదురు. అటువంటి వాటి నుండి తప్పించిన గొప్ప దీశాలి ఎవరండైనా దావీదు. అంతేకాదండి, మందసాన్ని విడుదల తీసుకుని వచ్చాడు, దేవుని ఆలయాన్ని నిర్మాణం చేశాడు, అనేక పాటలు రచించాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆత్మీయ స్థితిలో, ఉన్నతమైన పరిస్థితుల్లో నడిపించినటువంటి గొప్ప ఆత్మీయ నాయకుడు దావీదు అండి. దేవుని స్తోత్రం కలిగాక. ఒక రిఫరెన్స్ ఇవ్వలేదండి, ఏమో చెప్పేశాను. ఆయన బైబిల్ ఉన్నాయన్నా లేని అన్నీ చెప్తా. దేవుని స్తోత్రం కలిగాక. అయిపోయింది టైం, నేను అందుకని పరిగెత్తాను. దేవుని స్తోత్రం కలిగాక. ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తే సొలొమోను దేవుడు దీవించాడు. దావీదు కూడా ఆయన ఆజ్ఞానుసారం ఒక్క విషయంలో, ఊరియా భార్య విషయంలో తప్పిదం చేసి పశ్చాత్తాపడ్డాడు. తప్పిదము ఆ క్షణిక వ్యామోహంతో తప్పు చేశాడు, శరీర కోరిక తీర్చుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసని, మళ్ళీ ప్రభువా నన్ను క్షమించంటే దయగల దేవుడు ఆయన క్షమించాడు. దేవుని స్తోత్రం. దయగల దేవుడు అండి, ఆయన క్షమించాడు. అవి అక్కడ తప్ప ఎక్కడ కనిపించలేదట. పశ్చాత్తాపడకపోతే అక్కడ ప్రాబ్లమే. ప్రతి విషయంలో ఏ తప్పైనా సరే, మాట అయినా సరే వెనకకు తీసుకోవాలి. దేవుని స్తోత్రం. తీసుకున్నాడు. మళ్ళా దేవుళ్ళు ఇంకా అత్యధికంగా ముందుకు సాగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞానుసారముగా మనం జీవిద్దాం. దేవుని ఒక లేఖనం ఏమని రాయబడింది తెలుసండి, ఆజ్ఞలను పాటిస్తే ఏమవుతుంది తెలుసండి, పిల్ల తరం వరకు నువ్వు ఆశీర్వదించబడతావు. అందరు దేవుని స్తోత్రం చేద్దామండి. మనం ఎకరాలు కొనిపెట్టక్కర్లేదండి. దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క శాస్త్రాలన్నీ వాళ్ళ హృదయాల్లో పెట్టగలిగితే అది గొప్ప ఆశీర్వాదం అండి. ఎంతో సంపాదించేసినా సరే దేవుని వాక్యం లేకపోతే, దేవుని వాక్యాన్ని విస్మరిస్తే మనకేం కలుగుతుంది తెలుసని, హలో ఆత్మీయ దుర్భిక్షమే. దేవుని స్తోత్రం కలిగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కలిగి ఉందాం, ముందుకు సాగిపోదాం. ప్రభు మనల్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. 5 నిమిషాల ముందుకు వెళ్ళిపోయిందని మన్నించండి. హల్లెలూయా. దాటకూడదు అనుకున్నాను.